ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని జయాన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది. అలాగా 16వ తారీఖు నుండి 16/1/2025 నుండి 31/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అంటే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని. అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క మంత్రనామ జపం చేసే సమయం ఆసన్నమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను, నరదృష్టిని, శత్రు ప్రభావాలను, తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసన్నమైంది అనేది చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, అలాగనే కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగార రాజయోగ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారు ఈ పుష్యమాస బహుళాష్టమి అమావాస్య బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన వీళ్ళకు విపరీతమైన రాజయోగం వీరి సొంతమవుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలో 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులు. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు, తెచ్చుకోవద్దు, అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. వీలైనంత వరకు హంగులకు ఆర్భాటాలకు వెళ్ళొద్దు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయగలిగితే ధనం, సమయం 2 వృధా కాకుండా రాబోయే కాలం అంతా కూడా మంచి కాలమే అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కేతు సంచార స్థితి ఉండడం వలన దూరపు చూపు, ప్రయాణాలు, పెట్టుబడులు, ఆకర్షణ అన్నింటా మీకు మంచి ఆలోచనలు ఉన్నాయి. అద్భుతమైన విజయానికి మీరే కేంద్ర బిందువులు కాబోతున్నారు. అలాగనే సప్తమంలో బుధుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన కొత్త పనులు ప్రారంభించాలి అనుకున్న వారికి చాలా మంచి కాలము. పెట్టుబడులు, ఆకర్షణ స్థితి, ఉన్నతమైనటువంటి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది అని చెప్పి గమనించాలి. అష్టమంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వల్ల అలసట, నీరసం, అనారోగ్యము పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో తప్పక సూర్య నమస్కారము, పక్షులకు, ఆవులకు దానం ధర్మం చేయడం వల్ల అనారోగ్యాన్ని దరి చేరకుండా శత్రువులు వృద్ధి కాకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. భాగ్యస్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికులకు చాలా మంచి కాలము. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండడం వలన కార్లు, వాహనాలు, బంగారు ఆభరణాలు, విలాసవంత వస్తువులు, ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటరు
ఏసీలు లాంటివి క్రయ విక్రయాలు మీకు యోగదాయకంగా అని చెప్పి కూడా గమనించాలి. అలాగే రాజ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన మీరు కష్టపడి పైకి వచ్చే కొద్దీ భగవంతుడి యొక్క ఆశీస్సులు, మీ యొక్క సేవా దృక్పథంతో బంధువులతో నుంచి, మిత్రుల నుంచి మీకు మంచి సహాయ సహకారాలు అందుతూ మరో మైలురాయిని అధిగమించబోతున్నారు. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన, ధర్మంగా ఉండడం వలన మీకు చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. కనుక ఈ పుష్యమాసంలో బహుళాష్టమి, అమావాస్య, బుధవారము, అందులో ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన రాశాధిపతి కూడా బుధుడు అవ్వడం వలన మీకు మంచి వ్యాపార ఆకర్షణ బుద్ధులు కలగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామి వారికి ఒక ముడుపును కట్టి కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో సమర్పించగలిగినట్లయితే విపరీతమైన ఆనందం, బుద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం కాబోతుంది. అలాగనే పెట్టుబడిదారులు, హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, చిరు వ్యాపారస్తులందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. మనకు జనవరి నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 22వ తారీఖున పుష్యమాస బహుళ అష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి యొక్క స్మరణ, దీపము, ముడుపు, పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన సకల అష్ట కష్టాలన్నీ తొలగిపోయి 2025వ సంవత్సరంలో చివరార్థం వరకు ఐశ్వర్యం స్వాగతం పలకొచ్చు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. 29వ తారీఖున పుష్యమాస బహుళ అష్టమి బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా, అమావాస్య సందర్భంగా కాళభైరవ స్వామి వారికి స్మరించుకోవడం, ఇంటికి మంత్రం ద్వారా ఆయనకు స్వాగతం పలకడం, ఇంట్లో కూష్మాండ దీపాన్ని పెట్టడం, ఇంట్లో ఒక ముడుపు కట్టడం వలన గృహంలో ఉండబడిన వాస్తు, నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలా కుదరలేనటువంటి పక్షంలో ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ పేరు పైన ఈ అష్టమి రోజున అమావాస్య బుధవారం ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు, ఉద్యోగ ప్రయత్నం చేయాలి అనుకున్నవారు, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నవారు, కోర్టు సమస్యలు, భూ సమస్యలు, శత్రు సమస్యలు ఉండబడిన వారు తొలగించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి సమయము అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలా కుదరలేని వారు కింది నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా చేయించి మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమము, ముడుపు, దీపాన్ని ఏర్పాటు చేయించి 20 రకాల వస్తువులతో దిష్టి తీయించి చేయించి మిమ్మల్ని కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇంకొను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అనగా ఈ కంచు పాత్ర మనం ఇంట్లో పెట్టుకొని ఏం చేయాలో నేను చెప్తాను చూడండి. ఈ శబ్దాన్ని ఇలా అన్నట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలాగా శబ్దాన్ని సృష్టించడం వల్ల మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం, గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో, రాష్ట్రంలో సంచరించే మహాలక్ష్మి ఇంట్లోకి రావడం, ప్రశాంతమైన వాతావరణం, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, పిల్లల చదువులో ఏకాగ్రత కానీ, ఉద్యోగంలో కానీ, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ వ్యాపార ఆకర్షణ, నరదృష్టిని తొలగించుకొని మనం ఏదైతే అనుకుంటామో ఆ శబ్ద తరంగాల ద్వారా మనకు ఆ పని వశమవుతుంది. కనుక కాళభైరవ స్వామికి ఆశీస్సుల చేత మంత్ర సాధన మంత్రాన్ని ఇలా చెప్పుకుంటూ ఇంట్లో తిప్పడం వలన అద్భుతమైనటువంటి వ్యాపార ఆకర్షణ, జన ఆకర్షణ, ధన ఆకర్షణ, శక్తి ఆకర్షణ మన సొంతం అవుతుంది. కనుక ఈ పాత్ర మనకు కావాలి అన్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు ఈ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, కాలికి చేయి కట్టుకునే నరదృష్టి నివారణ, రక్షా కవచాలు మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి స్వామి ఆశీస్సులు పొందించి 27 రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక కాళభైరవ స్వామిని స్మరణ చేద్దాం, కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందుదాం. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కష్టాలకు ఫుల్ స్టాప్ పెడదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదామని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి సమయం, మీ పేరు, డేటు,
నెల, సంవత్సరం సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మనము సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తరచూ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి అమ్మాయిని కానీ ఎలాంటి అబ్బాయిని వివాహం చేసుకోవడం వల్ల వారికి ఎలాంటి యోగాలు ఉంటాయో కూడా తెలుసుకునే మానవ ప్రయత్నం చేద్దాం. అలాగనే వివాహ తదనంతరము వారి యొక్క యోగము, వారి యొక్క పరిస్థితి, వాళ్ళకు ఎలాంటి ఐశ్వర్యాలు ఉన్నాయో కూడా తెలియచేయడం జరుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలాగనే వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడుతున్నారా, ఒకరి యొక్క అభిప్రాయాన్ని మరొకరు ఏకీభవించడం లేదా, ఇంట్లో పరిస్థితుల ప్రభావంతో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారా, అలా కాకుండా వివాహ తదనంతరము మీరందరూ కూడా ప్రశాంతమైన శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటున్నారో అలా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. చాలామంది అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండడం, ఎవరి గృహాల్లో వాళ్ళు ఉండడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలతో తిరుగుతూ పిల్లల యొక్క జీవితాన్ని దుర్భరమైన పరిస్థితి చేసే పరిస్థితి కనపడుతుంటుంది. అలాంటివి ఏమీ లేకుండా మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ కుటుంబం 10 మందికి ఆదర్శంగా వంతంగా ఉండగలగాలన్నట్లయితే చిన్న ఈ వీడియో ఫోన్ కాల్ ద్వారా మీరు ఆ సమస్యని పరిష్కరించుకొని కలిసి ఉండాలనేటువంటిదే చిన్న సంకల్పం కనుక అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలని కూడా మనం కోరుకుందాం. అలాగనే నూతనమైన వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్నారా, ఎలాంటి రంగులు ఎలాంటి బండి నెంబర్లను మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగనే ఈ సంవత్సరం అంతను కూడా జాతకాన్ని తెలుసుకొని ముందు ప్రయాణం చేయగలిగితే బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకొచ్చు అనేది చిన్న విన్నపం కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగా ఈ పాత్ర యొక్క విశిష్టతను మరొక్కసారి మనం విందాం. ఈ శబ్ద తరంగాన్ని సృష్టించడం వల్ల అదృష్టం, ఆనందం మన సొంతం అవుతుంది. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలన్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ని ఆల్ అన్న బటన్ కూడా తెలియజేయండి. మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడి భగవంతుడి ఆశీస్సులు పొందగలరు. సర్వే జనా సుఖినో భవంతు.